జోసెఫ్ రావణ్ అరెస్టు ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మంటలు, రాజకీయ మంటలు రేపుతున్నటువంటి పరిస్థితి. ఇదొక రావణ కాష్టం లాగా రోజు ఈ అంశం పైన ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతూ వస్తున్నాయి. దీనిపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది కూడా దీనిపైన చర్చిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం జోసెఫ్ రావణ్కి సంబంధించి ఆయన విద్వేషపూరిత, విద్రోహపూరిత ప్రసంగాలు, వీటి వల్ల సమాజంలో అశాంతి నెలకొనేటువంటి పరిస్థితి, వివిధ వర్గాల మధ్య ఇది వైషమ్యాలకు దారితీస్తుందనేటువంటి పేరుతో ఉపా చట్టం కింద ఆయన పైన కేసు నమోదైంది. ఆయన్ను అరెస్ట్ చేసింది, కోర్టు ముందు కూడా పోలీసులు ప్రవేశపెట్టారు. సో ఆయనకు ప్రస్తుతం ఏదైతే ఈ ఎపిసోడ్ తర్వాత ఆయన్ను ప్రస్తుతం అరెస్ట్ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే, ఉపా చట్టం కింద అరెస్ట్ చేసినప్పుడు ఆయనకు 6 నెలల వరకు గడువు ఉంటుంది. ఛార్జ్షీట్ దాఖలు చేసేదానికి కూడా ఎక్కువ సమయం ఉంటుంది. సో ఈలోపు ఆయన మాట్లాడినటువంటి మాటలు, ముఖ్యంగా ప్రశ్న అనేటువంటి ఆయన యూట్యూబ్కి సంబంధించిన దాంట్లో ఆయన చేసినటువంటి ప్రసంగాలు కానీ, లేదా వివిధ వేదికలపైన మాట్లాడినటువంటి మాటలు, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన కావచ్చు, లేకపోతే హిందూ గతంలో ఆయన దేశం గురించి కానీ, లేదా హిందూ దేవుళ్ళు, లేకపోతే పీఠాధిపతులు, లేకపోతే ఎవరైతే హిందూ మతం కోసం ప్రస్తుతం పనిచేస్తున్నారో వారి గురించి, రాధామాధవ్ కావచ్చు, ఇలాంటి వారి గురించి చేసినటువంటి వ్యాఖ్యలు అనేటువంటివి సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవ్వడం, ట్రోల్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఈ ఎపిసోడు ఏదైతే పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యల పైన వివిధ పోలీస్ స్టేషన్లలో కూడా జన సైనికులు కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ అభిమానులు కంప్లైంట్లు ఇచ్చారు. దీంతో ఆయన పైన కేసులు కావడం, సో వాటిపైన మళ్ళీ బెయిల్ రావడం, ఇలాంటివన్నీ కూడా చూసాం మనం. అయితే గన్నవరంలో నమోదు చేసినటువంటి కేసు విషయంలో వాదనలు జరిగినప్పటికీ ఆయనకు ఉపా చట్టం కింద ఖచ్చితంగా ఆయన్ను కేసు నమోదవడం, దానికి సంబంధించినటువంటి వాదనలు జరిగిన, సో ఆయనకు రిమాండ్ విధించారు. నెల్లూరు సెంట్రల్ జైలుకు కూడా తరలించినటువంటి పరిస్థితి. ఆ రోజు కూడా జోసెఫ్ రావణ్ పక్షాన ప్రముఖ న్యాయవాది జడా శ్రవణ్ ఆయన వాదనలు వినిపించినటువంటి పరిస్థితిని కూడా చూసాం. అయినప్పటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం తరపున వాదనలు వినిపించినటువంటి న్యాయవాదులు, లేకపోతే ఆయన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి వాటి పైన వాదనల తర్వాత ఈ నిర్ణయం వెల్లడైంది. సో ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ఇది వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్ కావచ్చు, లేకపోతే కొంతమంది నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరెస్టుల పైన కానీ, లేదా జరుగుతున్నటువంటి పరిణామాలపైన చేస్తున్నటువంటి కామెంట్సు, లేకపోతే ఆయన జోసెఫ్ రావణ్ను కొంతమంది ప్రత్యక్షంగా సమర్థించేటువంటి మాటలు, జోసెఫ్ రావణ్ కావచ్చు, శ్రవణ్ కుమార్ కావచ్చు, మేము సమర్థిస్తే తప్పేంటి అని చెప్పి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు లాంటి వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకవైపు, ఇంకోవైపు అసలు హేరామ్ అంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్స్ చేస్తూ ఇలా హిందూ దేవుళ్ళని కానీ, లేకపోతే హిందువులకు సంబంధించినటువంటి ఆధ్యాత్మికవేత్తలను కావచ్చు, వీళ్ళని పీఠాధిపతులను కానీ కించపరిచేటువంటి వారిని సపోర్ట్ చేయటం ఏంటి అనేటువంటి క్వశ్చన్ కూడా మొదలైంది. సో ఇవాళ చాలా చోట్ల నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కావచ్చు, నాయకులు కావచ్చు, లేకపోతే కూటమికి సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, నాయకులు కూడా ఇదే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. సో అరెస్టులకు సంబంధించినటువంటి అంశాన్ని, లేకపోతే ఈ ఎపిసోడ్ని దీనికి వివిధ రకాలైనటువంటి రంగులద్ది రాజకీయ స్వార్థం కోసం, రాష్ట్రీయ ప్రయోజనం పొందాలని వైసీపీ చేస్తోంది అనేటువంటిది ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. సరే, ఉపా చట్టం కింద కేసు నమోదు చేయడం పట్ల కూడా భిన్నమైనటువంటి చర్చ జరుగుతోంది. సో ఎందుకు ఈ కేసు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు ఇలాంటి ఇంత ఈ రకమైనటువంటి చట్టం ప్రయోగించాల్సి వచ్చింది అనేటువంటి దాన్ని ఒకవైపు అయితే, సో ఇది ప్రయోగించకుండా ఉండాల్సింది అనేటువంటిది ఏబి వెంకటేశ్వరరావు గారు, మాజీ పోలీసు అధికారి, అలాంటి వారు కూడా దీన్ని క్వశ్చన్ చేస్తూ వస్తున్నారు. ఇంకోవైపు సమాజంలో
రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఎంతవరకు కరెక్టు అనేటువంటిది కూడా మరొక వైపు వీరే ప్రశ్నిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా కూడా ఈ అంశం చాలా హీట్ పెంచుతున్నటువంటి పరిస్థితి. సో అందులో భాగంగానే దీనిపైన అటు వైసీపీ కావచ్చు, ఇటు టీడీపీ జనసేన నుంచి కూడా మాటల యుద్ధం అనేటువంటిది మొదలైంది. ఇవాళ నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి ఏం మాట్లాడారో కూడా ఒకసారి చూద్దాం మనం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క హే రామ్ అంటావు, మరో పక్క ప్రశ్న జోసెఫ్ రావణ్ని సమర్థిస్తావు. ఏమైంది జగన్ గారు మీకు? నా హిందూ ధర్మం మీద దుర్మార్గంగా, అన్యాయంగా, అక్రమంగా దేవుళ్ళని తిడుతూ మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని, పూజారుల్ని దూషిస్తూ ఉంటే హితవు చెప్పాల్సినటువంటి స్థాయిలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వెనకేసుకొని రావటం, మరీ ముఖ్యంగా హిందూ దేవుళ్ళ మీద, ఈ యొక్క హిందూ మత విశ్వాసాల మీద, ఆ యొక్క పీఠాధిపతుల మీద దాడులు చేస్తున్నటువంటి దాడులు చేస్తున్నటువంటి ప్రశ్న జోసెఫ్ రావణ్ గారిని ఎలా సమర్థిస్తారు జగన్ గారు? రైట్, ఇది హిందూ దేవుళ్లపైన, మఠాధిపతులపైన, పీఠాధిపతులపైన కావచ్చు, వీరిపైన ఇష్టాను రీతిలో మాట్లాడుతున్నటువంటి వారిని ఎలా సమర్థిస్తారు అనేటువంటిది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇటు తెలుగుదేశం పార్టీ అయినా, లేకపోతే జనసేనకు సంబంధించినటువంటి వారైనా మాట్లాడుతున్నది. ఒక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, చాలామందిని ఈ రకంగా మాట్లాడుతూ, ఈ రకంగా వ్యవహరిస్తూ పోతే దీనివల్ల సమాజంలో అశాంతి కావచ్చు, విద్వేషాలు కానీ పెరిగితే దానివల్ల అటు రాష్ట్రానికి కావచ్చు, ప్రజలకు కూడా నష్టము అనేటువంటిది ఇవాళ భావిస్తున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఈ కేసు పెట్టారు అనేటువంటిది కానీ, లేదా ఈ కేసు పెట్టడం పైన వస్తున్నటువంటి దానిపైన జరుగుతున్నటువంటి చర్చకు కానీ సమాధానంగా కూటమి నాయకులు చేస్తున్నటువంటి కౌంటర్. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో మొత్తం అసలు ప్రస్తుతం రావణ్ ఎపిసోడ్కి సంబంధించి అసలు రావణ్ మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, లేకపోతే ఆయన పైన నమోదైనటువంటి కేసు, ఆ రోజు జరిగినటువంటి వాదనలు, ఓవరాల్గా అసలు ఇంత ఇష్యూగా మారడం, ఎందుకంటే ఇది సమాజంలో ఉన్నటువంటి ఏ వర్గానికో లేకపోతే ఎవరికి కూడా అది ఇబ్బంది కలిగించడమో, లేకపోతే దానివల్ల మరొకరు బాధపడడమో, ఇలాంటి సంఘటనలని ఎవరు మాట్లాడినా, గతంలో వారు మాట్లాడినప్పుడు లేనిది ఇప్పుడే మాత్రమే ఎందుకు అనేటువంటి ప్రశ్నలు కూడా చేస్తున్నారు. సో ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడినా అది కరెక్ట్ అని చెప్పి ఎవరు సమర్థించరు. తప్పు మాట్లాడితే ఎప్పుడు మాట్లాడినా తప్పనే అనేటువంటి పరిస్థితి ఉంటుంది. సో దానిపైన తప్పు మాట్లాడినప్పుడు దానిపైన చర్యలు ఉంటాయి. సో కానీ ఆ చర్యలు ఏం చర్యలు, ఎలాంటి చర్యలు, ఎందుకు తీసుకోవాల్సిన ఆ పరిస్థితి వచ్చింది అనేటువంటిది కూడా ఇప్పుడు చర్చ సాగుతోంది. సో మనతో పాటు ప్రసాద్ విజయవాడ నుంచి మా కొలీగ్ జాయిన్ అయ్యారు. సో ఈ జోసెఫ్ రావణ్ సంబంధించినటువంటి కేసులు కానీ